ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి గారి మీద కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఏ సినిమా ఈవెంట్ పోయినా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని, ఇంకొన్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ బ్రహ్మానంద గురించి మాట్లాడిన కొన్ని మాటలు కానీ, సో వీటన్నిటిని ఉపయోగించుకొని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో వీటికి మీద మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి గారి గురించి ట్రోల్ చేసేంత మనుషుల వీళ్ళంతా ముందు ఆలోచించుకోవాలా. మనం ఎవరి గురించి ట్రోల్స్ చేస్తున్నామో, ఎవరి పేరును వాడుకొని, అంటే ఏమన్నా వాళ్ళ చిరంజీవి గారి పేరును వాడుకోవాలని వాళ్ళు పైకి రావాలని చూసారా మరి అర్థం కావడంలో, కానీ చాలా తప్పు అది. చిరంజీవి గారు అంటే ఆయన ఒక శిఖరం, ఆయన పేరు వాడుకొని ఏమైనా ముందుకు రావాలని చూస్తారేమో, కానీ చాలా తప్పు అది. అంతే. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ గా మనవాడు కావాలనుకోవడం అది తప్పు అంటారా? ఏం తప్పు అన్నది, అసలు ఏం తప్పు మాట్లాడినాడు, అసలు బుర్రంది వీళ్ళకు మాట్లాడే వాళ్ళకి అసలు బుర్రంది. ఇప్పుడు మనమైనా ఇంట్లో అనుకుంటాం కదండి, అది ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేనే ఉండా, ఫస్ట్ ఏదో కూతురు పుట్టింటుంది, మళ్ళీ కొడుకు కావాలని నేనే అనుకుంటా. ఆయన కూడా ఒక మనిషి అన్న. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఒక మనిషే. ఎవరైనా అనుకుంటాం, మనవాడు కొడుకు ఏదో సపోజ్ మామూలుగా అనుకుంటాము. ఆ మాటకు వీళ్ళు ఏదో కొండ మీద కోతి కావాలా, ఏదో వజ్రాలు రావాలా, ఏదో పెద్ద రామాయణం చేసినట్టు ఏదో మాట్లాడే తప్పు పట్టినట్టు చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు చిరంజీవి గారి గురించి మాట్లాడేంత మనసులా వీళ్ళు. అంటే కొంతమంది ఎట్లా అంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు అని. చిరంజీవి గారి గురించి చిరంజీవి గారు ఏం మాట్లాడితే ఆయనకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, సినిమా ఈవెంట్ పోయి రాజకీయాలు ఇట్లా కొంతమంది అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన అన్ని చూసినాడు. ఇప్పుడు ఆయన ఏజ్ ఏంది, ఆయన అసలు ఆయన గురించి ఏం చెప్పాలి. ఆయన శిఖరం, ఆయన అన్ని చూసినాడు. రాజకీయ పరంగా చూసినాడు, పరంగా మొత్తం కొడుకులు మనవాళ్ళు చూసుకుంటారు, మొత్తం చూసినాడు. పోయినా కూడా ఏదైనా చెప్పాలనుకుంటే సమాజానికి కానీ ఏదైనా వేరే వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ చెప్తా పోతాడు. అంతేగాని ఇదే చెప్పాలా అదే చెప్పాలని రాసుకోవడానికి చిన్నపిల్లడా లేకపోతే మన మాదిరి ఏమన్నా. అరే చిరంజీవి ఆయన స్టార్, ఏది చెప్పాలనుకుంటే అదే చెప్తాడు అంతే. అంటే ఈ విధంగా ఉన్నదాన్ని వక్రీకరించి ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు కదా, సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బొచ్చుగాళ్ళకి ఏం తెలుసు? చిరంజీవి గారి గురించి ట్రోల్ చేసేంత మనుషులు వీళ్ళు చెత్త నా కొడుకులు వీళ్ళంతా. చిరంజీవి గారి గురించి మాట్లాడాలంటే కొంచెం మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఏం కథ అనేది మైండ్ పెట్టి తలకాయలో కొంచెం నింపుకొని ఆలోచన చేయాలి. ఏం లేదబ్బా అది ఇది మాట్లాడుకొని ట్రోల్స్ చేసి పెద్ద ఇది కావాలని చూస్తారంటే ఆయన పట్టుకుంటే కానీ కాదు. ఈ నవ్వులకు అది ఏదేదో బాగుతుంటారు చిరంజీవి గారి మీద కొన్ని ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఎట్లా అంటే ఆయన ఏ సినిమా ఈవెంట్కి వెళ్ళినా కూడా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదని. సో ఇట్లాంటి వాటికి మీ అభిప్రాయం ఏంటి? అసలు సినిమా ఆయన లేదుగా, డైరెక్షన్ ఆయన కాదుగా, ఆయన ఈవెంట్ పోతాడు, పిలిచినప్పుడు పెద్ద మనిషిగా గౌరవంగా పిలుస్తారు, పోతాడు. అది సినిమా తీసిన వాళ్ళు ఆడిన వాళ్ళు చూసుకోవాలి. ఈ ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం పని ఎదవాళ్ళకి. అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ విషయంలో కూడా మనమడగలనే విధంగా అది దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఆడవాళ్ళు వారసులు కదా ఇట్లా కొంతమంది. ఆడవాళ్ళు వాటలు ఎట్ అవుతారండి, ఇంటి పేరు మారిద్ది. పెళ్లి మన అమ్మాయిని పెంచి పెళ్లి చేసి పెద్దగానే వాళ్ళకి ఇస్తాం, మీలాంటి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ ఇంటి పేరు మారిద్ది. వారసులు కావాలనుకున్నది చరిత్రలో ఉంటుంది. ఆ ట్రోల్ చేసిన వాళ్ళు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అడగమని చెప్తారు. ఆ ట్రోల్ చేసిన ఎవరు ఉన్నారో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అడిగితే చెప్తారు, మనకు వారసులు కావాలా వద్దాం అని అడగను చెప్తారు. పెద్దలు చదువుతారు. బ్రహ్మానందం గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఎట్లా అంటే ఆయన ఏదో అనడానికి పోతే అది ఇంకో ఏదో వచ్చిందని దాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారు. పని మాట ఉండదండి, ఏదో చేస్తుంటారు సోషల్ మీడియాలో, అంత దానికన్నా చేయలేదు. వారసులు అయితే కంపల్సరీ వారసులు. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు వారసులు ఉన్నా నా ఇంటి పేరు నిలబెట్టాలి కదా. అవును. ఇప్పుడు నా ఇంటి మోపులో లేరు, నా ఇంటి పేరు మారిపోద్ది, మా ఇంటి పేరు అంతతో కథం అయిపోద్ది. ఆ వారసులు ఉంటే ఆ ఇంటి పేరు అట్లా ఉంటుంది కదా. ఇంటి పేరు ఎవరు కోరుకొని ఉండరు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, వయసు అయిపోయింది, సో ఈ విధంగా కూడా అంటే వయసు ఎందుకు అయిపోతుందండి. ఇప్పుడు నాకెవరు ఉండబట్టిగా మాట్లాడుతుంది. 64,000 65,000 ఉన్నాయి ఆయనకి, మాట్లాడుతున్నాడు. పెద్ద గౌరవంగా పెద్ద మనుషులాగా వచ్చి పిలిచారు. పిలిచినప్పుడు పెద్ద సినిమాలో పెద్ద ఇండస్ట్రీలో నెంబర్ 1 ఇండస్ట్రీలో నెంబర్ 1 ఆయన పిల్లకుండా వేస్తారు కదా, పిలుస్తారు. పోయినప్పుడు ఫ్లాప్ అయ్యేది కదా, అది వాళ్ళ చేతుల్లో ఉండదు. అది ఆయన పోయినంత పాప అయింది, ఆయన ఉన్నంత అవన్నీ కరెక్ట్ కాదు. అంటే ఈ విధంగా ఉన్నదాన్ని చెడుగా వక్రీకరించి ఈ విధంగా పని పట్ల యాంటీగా ఉన్నారు. ఆ యాంటీ వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ట్రోల్ చేస్తుంటారు. అది అలా తప్పితే ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఇట్లా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఎదవలు బుద్ధి లేదని చెబుతున్నా.